అందరికీ ముందుగా 2026 ఉగాది సందర్భంగా మా యొక్క విషెస్. 2026లో తెలుగు ఇన్వెస్టర్స్, మిగతా ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీలో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎస్పెషలీ తెలుగు పీపుల్ ఎవరికైతే ఉగాది ఒక ముఖ్యమైన పండుగ. మరోవైపు తెలుగు ఇన్వెస్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్స్ తర్వాత ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మా యొక్క బాధ్యతగా, తర్వాత చాలామందికి వెల్త్ క్రియేషన్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల, సరైన వెల్త్ క్రియేషన్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకి మేము మరింత క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తర్వాత సపోర్ట్ ఇవ్వడానికి 2026లో ప్లాన్ చేస్తూ ఉన్నాం. 2026లో మీకు పంచాంగం లేదా తెలుగు పంచాంగం ప్రకారం డిఫరెంట్ రాసుల వారికి డిఫరెంట్ వివిధ రకాలుగా ఆ ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది, ఈ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పి మీకు పంచాంగం ద్వారా ఫోర్కాస్ట్ అనేది షేర్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. 2026లో ఇన్వెస్టర్స్ కూడా ఒక ఫోర్కాస్ట్ మనం ఎగ్జామ్ చేయొచ్చు, థీమ్ని అయితే ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక లాజికల్ ఫ్యాక్ట్, పంచాంగంలో ఒక రాశి వాళ్ళకి ఏదైతే చెప్తారో ఆ రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ అది కరెక్ట్ కాదు. నేను పంచాంగాన్ని నమ్ముతాను, వాస్తుని నమ్ముతాను, హొరోస్కోప్ని కూడా నమ్ముతాను. అట్ ద సేమ్ టైం అందులో ఉన్న కొన్ని తప్పులు కూడా నేను చెప్తాను. ఒక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్తారు అంటే ఆ రాశి ఉన్న ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్ళిపోతారని కాదు. ఒక రాశిలో ఉన్న వ్యక్తికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అంటే అందరూ నాయకులు అయిపోరు. ఇక్కడ ఆ సిమ్టమ్స్ కానీ లేకపోతే ఆ కోఇన్సిడెన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయి, లేదా అందులో ఎక్కువ మెజారిటీ పీపుల్ ఆ ఐడియాలజీతో ఉండొచ్చు. ఇలా ఈ హొరోస్కోప్ లేదా పంచాంగం అనేది ఎప్పుడు కూడా ఒక జనరలైజ్ చేసి చెప్పింది అది అందరికీ సూటబుల్ అవుతుందని కాదు. ఆ పర్టికులర్ గ్రూప్లో అది ఎక్కువగా సూటబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. జనరల్గా మనం మాట్లాడాలంటే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడతాయని చెప్తాము, ఎండాకాలం ఎండలు ఎక్కువ వస్తాయని చెప్తాం. అలానే డిఫరెంట్ రాసుల వాళ్ళకి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, సైకాలజీస్ ఉంటాయి, అండ్ కొన్ని రకాల కామన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అవి హిస్టారికల్గా అవన్నీ రికార్డ్ చేయబడ్డాయి అనమాట. అలా అని చెప్పి అది అందరికీ జరిగిపోతుందని కాదు. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ అందరూ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేరు. గోల్డ్ సిల్వర్లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ గోల్డ్ సిల్వర్లో కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు. సో వీటికి పంచాంగానికి ఇన్వెస్టర్స్ కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి, కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే అన్ని జనరలైజ్గా తీసుకుంటా ఉన్నాం. అలా జనరలైజ్ ఎప్పుడూ తీసుకోకూడదు. కొన్ని ప్రొడక్ట్స్ అందరూ కొంటున్నారు అంటే మీరు కూడా కొనాలని కాదు, అది మీరు కొనాలా కొనకూడదా కూడా చెక్ చేసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ధనయోగం విపరీతంగా ఉంది అని చెప్తే అందరూ ధనవంతులు అయిపోతారని కాదు. అట్ ద సేమ్ టైం మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు కోటీశ్వరులు అయిపోతారంటే అందరూ కోటీశ్వరులు అవ్వరు, ఎందుకంటే దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ 2026 పంచాంగం, 2026 ఇన్వెస్టర్స్ పంచాంగం అని చెప్పి ఈ వీడియో నేను చేశాను. ఇక్కడ ఏ రాశి వాళ్ళకి ఎలా ఫలితాలు ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. 2026లో ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, సో దట్ 2026లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీని బెటర్ చేసుకోగలరు. మరోవైపు ఈ కామన్ మిస్టేక్స్ని తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్లో తప్పులు తెలుసుకొని బెటర్ డెసిషన్ తీసుకుంటారు. లైక్ ఇప్పుడు పంచాంగంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత రెమెడీస్ అంటాం, ఈ పని చేయొచ్చు లేకపోతే ఇది చేయనని చెప్పి చెప్తారు. అట్లనే మన ఇన్వెస్టర్స్లో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ని మనం అర్థం చేసుకొని ఇక మీదటైనా ఆ తప్పులు చేయకుండా లేదా అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా రెమెడీస్ ద్వారా మన యొక్క వెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది నా యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. 2026లో ప్రతి ఇన్వెస్టర్ చూడవలసింది, చెక్ చేసుకోవాల్సింది రిటర్న్స్, స్టెబిలిటీ. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్ రిటర్న్స్ ఎలా ఉంటుంది, స్టెబిలిటీ ఎలా ఉంటుంది. 2, డైవర్సిఫికేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంది. 3, యాక్టివ్ మేనేజ్మెంట్ అవుతుందా, ప్యాసివ్ మేనేజ్మెంట్ అంటే యాక్టివ్గా మీరు అందులో పార్టిసిపేట్ చేసి ట్రేడ్ చేస్తున్నారు లేదా డెసిషన్ తీసుకుంటా ఉన్నారా, లేదా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోతా ఉన్నారా. 4, కన్సిస్టెన్సీ. ఈరోజు సడన్గా మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడం కాకుండా కన్సిస్టెన్సీగా మీ యొక్క వెల్త్ క్రియేషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా. ఈ 4 కీ పాయింట్. దాంతోపాటు వేరే పాయింట్ ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను, ఆల్ఫా జనరేషన్ లేదా మార్కెట్ బెంచ్ మార్క్స్ కన్నా మనం ఎక్స్ట్రా రిటర్న్ తీసుకోవడము, లేదా మార్కెట్లో ఉన్న డిఫరెంట్ ప్రోడక్ట్ల కన్నా ఎక్కువ రిటర్న్ తీసుకోవడం, దాన్ని ఆల్ఫా జనరేషన్ అంటాం అనమాట. సో ఈ 5 అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ప్రతి ఇన్వెస్టరు ఈ 5 మీద దృష్టి సారించాలి. అయితే ఎవరైతే కొత్తగా ఈ ఛానల్కి వచ్చారో లేదా మొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉన్నారో, నేను ఇక్కడ ఎటువంటి స్టాక్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు.
మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ముందుగా చెప్తా ఉన్నాను. గతంలో మనం చాలా అనాలిసిస్ ముందుగా ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామందికి హెల్ప్ఫుల్ అయింది. గోల్డ్ సిల్వర్లో కానీ లేకపోతే నిఫ్టీ రేంజెస్ కానీ మార్కెట్ ట్రెండ్స్ కానీ ఎప్పుడు కూడా మనం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా గ్యారెంటీడ్ రిటర్న్స్ కోసమో లేదా గ్యారెంటీ బెట్టింగ్ కోసం కాదు. అనాలిసిస్ అనేది మార్కెట్ ఇలా ఉండబోతుందో అలా ఉండేటప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీస్ అప్లై చేయాలి, ఏం చేస్తే మన యొక్క రిస్క్ని మినిమైజ్ చేసుకోగలము అండ్ మన ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ చేయగలము, మనీ మేనేజ్మెంట్ చేయగలము అనేది అనాలిసిస్ ద్వారా మనకు తెలుస్తుంది. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండబోతుంది అనుకోండి, మనం అప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మార్కెట్ అగ్రెసివ్గా పెరిగిపోతుంది అంటే అప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. గోల్డ్ ఎక్కువ రిటర్న్ వస్తుంది అనుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో ఇక్కడ అనాలిసిస్ అనేది ఏం చెప్తుందంటే బెటర్ ఆప్షన్స్ కానీ ఒపీనియన్స్ ఏంటి, ట్రెండ్స్ ఎటు మూవ్ అవ్వబోతూ ఉంది అనాలిసిస్ చెప్తుంది. సో గతంలో మనం బెస్ట్ అనాలిసిస్ ఇవ్వడం జరిగింది, రీసెంట్గా కూడా చాలా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. 2026లో మొదటిసారి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, లంసమ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఎస్ఐపి అయినా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరికీ తగ్గట్టుగా ఈ వీడియోలో నేను నా యొక్క అడ్వైజర్ తర్వాత స్ట్రాటజీస్ అయితే చెప్తా ఉన్నాను. ఇలాంటి వీడియో మీకు మార్కెట్లో లభించదు. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. టైం పడుతుంది, మాకు టైం లేదు అంటే నేనేం చేయలేను. వెల్త్ క్రియేషన్లో మీరు కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు. సరైన అనాలిసిస్ తెలుసుకోకుండా కొన్ని కోట్ల రూపాయలు చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు. ఒక అరగంట సినిమాలు లేకపోతే పనికిమాలిన విషయాల కోసం స్పెండ్ చేయకుండా ఇలాంటి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం స్పెండ్ చేస్తే మీకు ఇది డెఫినెట్లీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇక్కడ యాడ్సెన్స్ రెవెన్యూ కోసమో లేదా ఎటువంటి ప్రమోషన్స్ కోసం ఈ వీడియో చేయట్లేదు. నేను ఎక్కడ కూడా ఎటువంటి ప్రమోషన్ చేయట్లేదు. సో దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అండ్ మార్కెట్లో బేసిక్స్ని అర్థం చేసుకోండి చెప్తా ఉన్నాను. 2026 అన్ని రాశుల్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది. చాలా రాశుల్లో ఇదే ప్రాబ్లం. 2026 ఇయర్ బిగినింగ్ నుంచి చూస్తే మనకి అంత బ్యాడ్గానే కనిపిస్తూ ఉంది. మార్కెట్ ఫాల్, గోల్డ్ ఫాల్, సిల్వర్ ఫాల్, రీసెంట్గా ఇరాన్ వార్, తర్వాత ఒక 2-3 నెలల్లో ఏమవుతుందో తెలియని భయము. సో ఇండైరెక్ట్గా అది పంచాంగానికి ఈక్వల్గానే చెప్తా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మన యొక్క ఖర్చులు తగ్గించుకోవడం చాలా చాలా అవసరం. పంచాంగం చెప్పింది జరుగుతుందా జరగదా అనేది సెకండరీ. ఖర్చులు తగ్గించుకొని అన్నెసరీ ఖర్చులు తగ్గించుకుంటే తప్పేముంది. తర్వాత హడావుడిగా కారులు కానీ హడావుడిగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్లు కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది, మరొక ఫ్లాట్ కొనుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. దట్టు లోన్లో తీసుకుని కొనుక్కోవడం ఇంకా కరెక్ట్ కాదు. సో హడావుడి డెసిషన్ కాకుండా టైమ్లీ డెసిషన్, కొద్దిగా టైం తీసుకొని మీరు కొనేది ₹1,00,00,000 అయితే 50 లక్షల్లో ఏదైనా బెటర్ ఆప్షన్స్ ఉంటే చూడండి. ఒక కొత్త కారు కొనే టైంలో సెకండ్ హ్యాండ్ కారుతో మేనేజ్ చేయండి. ఎంత వీలైతే ఆ ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నమే చేయండి. మరోవైపు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో ప్లాన్లు చేయండి. కర్మ బాగోలేకపోతే ఏదైనా జరుగుతుంది, కానీ మనిషి ప్రయత్నము కానీ ఒక పర్సన్ యొక్క ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు. మనిషి ప్రయత్నము మంచిగా ఉండి హార్డ్ వర్క్ చేస్తే ఆ యూనివర్సే తనకి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. అప్పటికీ బాగోలేకపోతే అది కర్మ, దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. కానీ ఫ్యూచర్లో నా ఖర్చులు అయిపోతాయంట, ఫ్యూచర్లో అంతా నెగిటివ్ అంటే చెప్పేసి ఇప్పుడు నుంచే ఖర్చులు చేయడం మొదలు పెట్టకండి. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ రాశి ఫలితాలు అనేది ఆ రాశిలో అందరికీ కాదు, ఆ రాశిలో కొంతమందికే. ఎవరైతే మంచి చెప్పినా వినని వాళ్ళు, డబ్బుల పట్ల జాగ్రత్త లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైతే మంచి విషయాలు తెలుసుకుంటారో, ఎవరైతే మంచి విషయాలని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను గోల్డ్ సిల్వర్ కొనమని చెప్పాను, చాలామంది కొన్నారు, కొంతమంది కొనలేదు. మరి అప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి అది చెప్పింది మంచి అయినా కూడా వాళ్ళు వినే మైండ్లో వాళ్ళు ఉండరు. రీసెంట్ టైమ్స్లో ఎగ్జిట్ కాల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, కొంతమందికి తెలియలేదు. అక్కడ కర్మ వస్తుంది. విన్నవాడు ఓన్ డెసిషన్ తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నాడు. విపరీత బుద్ధి ఉన్నవాడు లేకపోతే నెగిటివ్ మైండ్ ఉన్నవాడు డెసిషన్ తీసుకోలేదు. ఆ తర్వాత టైంలో కూడా చూస్తే చాలా మందిలో ఇదే ధోరణి. అనాలిసిస్ అంటే ఏంటి, అడ్వైజర్ ఎవరు, మాకెవడో అడ్వైజ్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి నెగిటివ్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారు. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి, అవి నాకు తెలుసు. మంచి చెప్పినా కూడా నెగిటివ్గా ఆలోచన చేసే వాళ్ళే ఈ దేశంలో, ఈ సొసైటీలో ఎక్కువ మంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, వెల్త్ క్రియేషన్ చేయండి అంటే ఎవరికి నచ్చదు. మీరు ఇలా ట్రేడ్ చేయండి, డైలీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్, వీక్లీ ఇన్కమ్ అని చెప్తే చాలామంది వచ్చేస్తారు. ఈవెన్ రీసెంట్ టైమ్స్లో కోర్సెస్ అమ్ముకొని చాలామంది కోట్లు సంపాదించేశారు. బికాస్ జనాలకి జెన్యున్గా చెప్పేదానికన్నా ఫ్రాడ్లెంట్ లేదంటే ఫేక్ ప్రామిసెస్ చెప్తే జనాలకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అది పీపుల్ యొక్క మైండ్ సెట్.
సో వాట్ మే బి ద థింగ్, అది వేరే పార్ట్. ఇక్కడ మళ్ళీ మనం మెయిన్ పార్ట్లోకి వస్తే, మనం ఏదైనా ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ అండ్ ఆయన యొక్క పర్సనాలిటీ బేస్డ్గా డెసిషన్ తీసుకుంటాం. జనరల్గా ఫైనాన్షియల్ టెర్మినాలజీలో 3 పర్సన్స్ ఉంటారు. ఒకరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్, 2 మోడరేట్ లేదా హైబ్రిడ్ మైండ్ పర్సన్స్, 3 అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అనమాట. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు ఎక్కువగా ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టల్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా గోల్డ్ లాంటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. హైబ్రిడ్ అంటే వీళ్ళు కొంతమంది స్టాక్స్తో పాటు మ్యూచువల్ ఫండ్స్, కొంతవరకు కొద్దిగా అగ్రెసివ్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అగ్రెసివ్ అంటే ఆప్షన్ ట్రేడర్స్, కమోడిటీ ట్రేడర్స్, క్రిప్టో ట్రేడర్స్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు అగ్రెసివ్ ట్రేడర్స్ అన్నమాట. ఇది డిఫరెంట్ పీపుల్ యొక్క మైండ్ సెట్. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఒకే థ్యూరీ, ఒకే స్ట్రాటజీ అందరికీ సూట్ అవ్వదు. చాలా మందికి గోల్డ్ కొనమన్నా కూడా కొనరు, వాళ్ళు ఎఫ్డీలోనే డబ్బులు పెడతారు. చాలా మందికి గోల్డ్ కొనమన్నా కొనకుండా అపార్ట్మెంట్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు, స్టాక్స్ కొనకుండా అపార్ట్మెంట్ కొనే వాళ్ళు ఉన్నారు. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద ఇది డిపెండ్ అవుతుంది. సో అందుకోసం చెప్పి నేను ఎప్పుడైనా కూడా అడ్వైజ్ లేదంటే స్ట్రాటజీ ఇచ్చేటప్పుడు వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి తెలుసుకుంటాం. సో 2026లో మీది ఏ రాశి అనేది పక్కన పెడితే మీరు ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్ అనేది తెలుసుకోవాలి. మీరు కన్జర్వేటివా, హైబ్రిడా లేదంటే అగ్రెసివా, ఇది బేసిక్ థింగ్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ మీద వస్తుంది. చాలామంది స్టాక్ మార్కెట్లోకి రారు. ఒకవేళ వస్తే వాళ్ళ ఎస్టిమేషన్స్ 90% ఇంట్రాడే ఉంటుంది లేదా వీక్లీ కానీ వెరీ షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ చూడాలని ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంతమంది షార్ట్ టర్మ్ అంటాం, అంటే 3 నెలలు 6 నెలలు కూడా వెయిట్ చేస్తారు. ఇంకొంతమంది 1 year ఆ టైంలో వెయిట్ చేస్తారు. వెరీ లిమిటెడ్ 1 to 3 years వరకు వెయిట్ చేస్తారు. వెరీ లిమిటెడ్ పీపుల్ వాళ్ళు గోల్స్ అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఏ కేటగిరీ ఆఫ్ పర్సన్ అనేది మీరు జడ్జ్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో మీరు ఎలాంటి కేటగిరీలో మీరు ఉన్నారు, ఆ కేటగిరీలో దాని ప్రకారం మనం ఆలోచన చేసుకోవాలి. మరోవైపు ప్రొడక్ట్ వైజ్ లేదా అసెట్ వైజ్ ఎలాంటి ప్రోడక్ట్కి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, స్టాక్స్గా, మ్యూచువల్ ఫండ్స్గా, గోల్డ్గా లేదా రియల్ ఎస్టేటా, రిట్సా, ఏ పర్సంటేజ్, ఏ ప్రోడక్ట్ అనేది చాలా వరకు వాళ్ళ ఏజ్, వాళ్ళ యొక్క బడ్జెట్ అండ్ గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ చాలా వరకు ఎస్పెషల్లీ మన తెలుగు కమ్యూనిటీలో కానీ 2 రాష్ట్రాల్లో ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఏదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వెదర్ వాళ్ళ యొక్క ఫ్యూచర్కి ఏది మంచిదో దాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి రియల్ ఎస్టేట్ అంటేనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ మీద నమ్మకాలు ఉండవు. రియల్ ఎస్టేట్లో 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. హైదరాబాద్ లాంటి సిటీలో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు పే చేస్తారు, కానీ స్టాక్ మార్కెట్ వాళ్ళ యొక్క ఓన్ అకౌంట్లో డబ్బులు పెట్టుకోరు. ఆ తర్వాత ఈవెన్ కొంతమందికి ఇప్పుడు లైక్ లాస్ట్ ఇయర్ గోల్డ్ రిటర్న్ వస్తుంది, సిల్వర్లో రిటర్న్ వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళకి వినరు. వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లేదా అప్పుడు స్టాక్ మార్కెట్లో అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ మీద డెసిషన్ తీసుకునే ఒక మైండ్ సెట్ ఉంటుంది. అలా కాకుండా ప్రతి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, కానీ మీ ఏజ్, మీ బడ్జెట్, మీ గోల్ దాన్ని తెలుసుకొని ఏ ప్రోడక్ట్ కరెక్టా ఏది కరెక్ట్ కాదా అని చెప్పి అప్పుడు డివైడ్ చేయాలి. కానీ అలా కాకుండా నాకు ఈ ప్రోడక్ట్ మీద ఈరోజు ఇంట్రెస్ట్ ఉంది అందుకే ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటున్నానని చెప్పి చాలామంది రాంగ్ ప్రోడక్ట్ని షూట్ చేస్తారు. రీసెంట్ టైమ్స్లో నేను చాలామంది కేస్ స్టడీస్ కూడా చూస్తూ ఉన్నాను, ఇదే జరుగుతూ ఉంది. మరో ముఖ్యమైన పాయింట్ చాలా ఇంపార్టెంట్, నేను మొదట్లో మాట్లాడినట్టుగా మనం ఈ సంవత్సరం చూడవలసిన 4 పాయింట్లలో రిటర్న్ అండ్ స్టెబిలిటీ. రిటర్న్ అండ్ స్టెబిలిటీలో కేవలం రిటర్న్స్ పరిగెత్తకండి, స్టెబిలిటీ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ సిల్వర్లో ర్యాలీ వచ్చింది, ఈ సంవత్సరం కూడా అదే ర్యాలీ వస్తుందని చెప్పి చాలా మంది ఎక్కువగా సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎక్కువగా స్మాల్ క్యాప్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఈ సంవత్సరం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువగా ఫాల్ అయింది. సరే ఫాల్ అయింది, ఆ ఫాల్ అయిన తర్వాత ఏం చేయాలో చాలా మందికి క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్ అవుతా ఉంది. ఎస్పెషలీ ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పీపుల్ యొక్క మైండ్ చాలా వరకు కన్ఫ్యూజ్లో ఉండిపోయింది. ఎందుకంటే వీళ్ళు రిటర్న్ వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలో వీళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ రిటర్న్స్ చాలా ఇంపార్టెంట్. 10% కంటే 20% ఎక్కువే, 20 కన్నా 30% ఎక్కువే. కానీ ఎక్కువగా వచ్చిన రిటర్న్ ఎన్ని రోజులు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏ కారణం వల్ల ఆగిపోతుంది, ఇది కూడా తెలుసుకోవాలి. లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మీకు బెటర్ రిటర్న్స్ ఎప్పుడూ వస్తుంది. లాంగ్ టర్మ్లో
ఎక్కువగా రిటర్న్ తెచ్చుకోవాలని నేను చెప్తాను. కానీ షార్ట్ టర్మ్లో కేవలం రిటర్న్ చేయొద్దు. రిటర్న్ అనేది ఆ రోజు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చి ఉండొచ్చు. సిల్వర్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. జనవరి ఫస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 100% పెరిగి ఆ తర్వాత 50% క్రాస్ అయిపోయింది. పెరిగింది అని చెప్పి అదొక్కటే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీడియా సోర్సెస్ డిస్కస్ చేశాయి. ఆ తర్వాత పడిపోయింది, అది వర్స్ట్ ప్రోడక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనం కేవలం రిటర్న్ చూసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకుంటున్నాం, స్టెబిలిటీని మర్చిపోతా ఉన్నాం. స్టెబిలిటీ అంటే ఆ గ్రోత్ ఏదైతే వస్తుందో అది కంటిన్యూ అవ్వాలి. కొన్నిసార్లు ప్రతి స్టాకు పడుతుంది, గోల్డ్ పడుతుంది, ప్రతిది పడుతుంది. కానీ లాంగ్ టైంలో 3-5 సంవత్సరాల యావరేజ్ మనం చూసుకుంటే ఒక మినిమం ఇంత రిటర్న్ అంటూ ఉండాలి. పెన్నీ స్టాక్స్ పడతాయి, బ్లూ చిప్ స్టాక్స్ పడతాయి. కానీ అన్ యావరేజ్ 3 years, 5 years, 10 years బేస్లో చూసుకుంటే అది ఓవరాల్గా ప్రాఫిట్లు ఉండాలి. అది రిటర్న్ అండ్ స్టెబిలిటీ. అంతేగాని ఒక్కసారిగా పెరిగి ఇంకా పడిపోయి ఇంకొక 10 సంవత్సరాల వరకు పెరగకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇన్వెస్టర్ దీన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. 2026లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తర్వాత ఏ సెగ్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సెగ్మెంట్స్ ఎలాంటి రిటర్న్స్ ఇస్తాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్స్ స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ మైండ్ సెట్, బడ్జెట్ అండ్ వాళ్ళ యొక్క గోల్స్ బేస్డ్గానే ఉంటాయి. నేను చెప్పాను అని చెప్పి అదే ప్రోడక్ట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా బై చేయండి అని చెప్తే ఎలోకేషన్ అంటే ఏంటో తెలియక విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీ టోటల్ నెట్వర్త్ ఏంటి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అమౌంట్ ఏంటి, దాంట్లో ఇది పర్సెంటేజ్ ఏంటి, రేపు అది ఫెయిల్ అయితే దాన్ని ఎలాగా మనం ఓవర్కమ్ చేయాలి, ఇది కూడా ఇంపార్టెంట్. 2026 స్టాక్ మార్కెట్ సంబంధించి మీరు 2026లో మే, జూన్ తర్వాతనే ఒక ర్యాలీని చూడొచ్చు. నెక్స్ట్ ఏప్రిల్, మేలో మీరు నెగిటివ్ ట్రెండ్ని చూస్తారు. ఇది నేను లాస్ట్ కొన్ని వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. నేను స్టాక్ మార్కెట్ పర్సన్ అయినా కూడా మార్కెట్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా ఉందని చెప్తాను. ఇక నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా 100% ఎవరు కూడా గెస్ చేయలేరు. ఆ ట్రెండ్ ఎలా ఉంది మ్యాక్సిమం అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోవాలి. సడన్గా మీకు ర్యాలీ అయితే అయిపోవచ్చు, అందుకోసం చెప్పి ర్యాలీ కూడా అవ్వచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా చెప్పలేరు. మ్యాక్సిమం ఏదైతే పాసిబుల్ ఉందో దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఎస్పెషలీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవా. ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి మనం చూస్తూ ఉన్నాము, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల మార్కెట్ కరెక్షన్ అయ్యేవి. స్టిల్ నిఫ్టీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ మనకి ఎర్నింగ్స్ వచ్చేటప్పటికి మనం బ్యాడ్ ఎర్నింగ్సే చూస్తాము, నిఫ్టీలో చాలా ప్రెషర్ అయితే చూస్తాం. దట్ ఈస్ రీజన్ నెక్స్ట్ 2-3 monthsలో మార్కెట్లో కరెక్షన్ వస్తుంది, లేదా ఈ కరెక్షన్ అర్థం చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్. సో నేను ఎవరైతే మాతో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైనా లేకపోతే ఇంకెవరైనా కూడా ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా నెక్స్ట్ 2-3 monthsకి అమౌంట్ డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఇదే చెప్తున్నాను. స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకేసారి బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్ కరెక్షన్ అయితే మీకు మంచి వాల్యూ ఉన్న స్టాక్స్ మంచి ప్రైసెస్లో దొరుకుతాయి. ఇట్స్ ఆపర్చునిటీ. మార్కెట్లో ఈ ఫాల్ రావడం చాలా వరకు ప్లస్, ఇంకా పడితే ఇంకా మీకు అడ్వాంటేజే. ఎవరైతే నెక్స్ట్ 3 years, 5 years ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. చాలా బెస్ట్ ప్రైసెస్లో స్టాక్స్ దొరుకుతూ ఉన్నాయి. 3-4 yearsలో మీరు బెస్ట్ CAGR తీసుకుంటారు. సో మీ ఫండ్స్ని మీరు రెడీ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 2-3 monthsలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసేది మే తర్వాత మీకు మార్కెట్లో ఒక బౌన్స్ బ్యాక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రెండింగ్ మీకు నిఫ్టీ 26,000 పాయింట్లు క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్స్ మీకు మే, జూన్ తర్వాత మనం ఒకసారి ట్రెండ్ రివ్యూ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఉన్న డేటా పాయింట్కి తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా నేను అనాలిసిస్ చెప్తా ఉంటాను. ఈ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్ బేస్డ్గా నేను చెప్తా ఉన్నాను. ఆ రోజు ఏం జరుగుతుందంటే అప్పటికు కొద్దిగా ముందుగా ఉన్న డేటా పాయింట్స్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు గ్లోబల్ క్రైసిస్ వచ్చేసింది అనుకోండి, లేదా ఇంకా పెద్ద క్రైసిస్ ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ ఫెయిల్ అయిపోతుంది. సో ఈరోజు సిచ్యువేషన్ బట్టి నాకు నెక్స్ట్ 2-3 months ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ మే, జూన్ తర్వాత మీకు మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఉంటుంది. డెఫినెట్లీ నిఫ్టీ 26,000 పాయింట్ల కన్నా పైనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేవి నిఫ్టీ స్టాక్స్ కాకుండా మిగతా స్టాక్స్ కాబట్టి వాటిలో మీకు బెటర్ బౌన్స్ బ్యాక్ అయితే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. డౌన్ ద లైన్ నెక్స్ట్ 2-3 yearsలో బెటర్ రిటర్న్ కూడా మీరు తీసుకుంటారు. నెక్స్ట్ అసెట్ క్లాస్లో మీకు ఇంపార్టెంట్ ఇది మెటల్స్. లాస్ట్ ఇయర్ మీకు మెటల్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. గోల్డ్, సిల్వర్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈవెన్ ఈ ఇయర్ బిగినింగ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చింది. కానీ జనవరి 29 తర్వాత మీకు మార్కెట్లో ఒక ఫాల్ అయితే వచ్చింది. సో 2026లో అదే ర్యాలీ వస్తుందా రాదా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎస్పెషల్లీ సిల్వర్ బయర్స్కి
2026లో అది 5 లక్షలకు వెళ్దా అని చెప్పి ఒక స్పెక్యులేటివ్ డౌట్ అయితే ఉంది. మరోవైపు గోల్డ్ ఇన్వెస్టర్స్ కానీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ పెరిగిపోతే ఏంటి, పెరుగుతుందని చెప్పి ఒక డౌట్ కూడా ఎప్పుడు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, మార్కెట్లో ఈరోజు ఈ టైంకి ఈ ప్రైస్ ఇంత ఉంటుందని చెప్పి ఎవరు కూడా 100% చెప్పరు. కొన్నిసార్లు బయింగ్ చెప్పడం చాలా ఈజీ, ఎందుకంటే ఎలానే పెరుగుతుంది కాబట్టి చెప్పేస్తారు. కానీ యాజ్ ఏ పోర్ట్ఫోలియో పర్సన్గా మేము ఆల్రెడీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మేము చేస్తూ ఉన్నాము, అడ్వైజర్లో ఉన్నాను కాబట్టి ఏది సక్సెస్ఫుల్గా అవుతుందో అవ్వదో అని చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో నార్మల్గా గెస్ చేసి చెప్పడం అంత కరెక్ట్ కాదు. సో ఇప్పుడున్న డేటా పాయింట్స్, ఇప్పుడున్న గ్లోబల్ సినారియోస్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడున్న డేటా పాయింట్స్ బేస్డ్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన రిటర్న్స్ ఈ సంవత్సరం 80% రాదు. ఫస్ట్. సెకండ్, నెక్స్ట్ 2-3 months దాంట్లో కూడా కన్సల్టేషన్ జరగబోతూ ఉంది. కన్సల్టేషన్ జరిగిన తర్వాత అక్కడ ట్రెండ్ కన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న సినారియోలో సిల్వర్తో కంపేర్ చేసుకుంటే గోల్డ్ విల్ బి ద బెస్ట్. ఎందుకంటే అది మీకు లాంగ్ టర్మ్లో బాగుంటుంది, హెడ్జింగ్లో బాగుంటుంది, అండ్ వాల్యుయేషన్లో కూడా బాగుంది. ఆ విధంగా చూసుకుంటే మీరు గోల్డ్లో 70% 75% అలొకేషన్ చేసి 20% సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది కూడా ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్ కేవలం హెడ్జింగ్, అసెట్ అలొకేషన్ అనే చేయండి తప్ప నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబుల్ త్రిబుల్ అయిపోతుంది, 50% ప్రాఫిట్ వస్తుంది, ఈ మైండ్ సెట్లు చేయొద్దు. ఎందుకంటే 2026 మెటల్స్కి అంత అనుకూలంగా లేదు, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కూడా అంత అనుకూలంగా లేదు. దీనికి సంబంధించి మనం డిఫరెంట్ టైం పీరియడ్లో డిఫరెంట్ అనాలిసిస్ మాట్లాడుకోవచ్చు. మరోవైపు ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను, 2026లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిట్స్, కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే రిట్స్లో కొంత అలొకేషన్ చేసుకోండి. వీటి యొక్క ఫ్యూచర్ బాగుంది అండ్ ప్రజెంట్ కూడా బాగుంది. బయట రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో మీకు మంచి డీల్స్ దొరికితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. లోన్స్తో ఇన్వెస్ట్మెంట్ అసలు చేయొద్దు. మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న డబ్బులతో బై చేయండి. మీరు ఎనీ సిటీ ఎక్కడైనా ఉండండి, మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే ఆ ప్రాపర్టీ మీరు తీసుకోండి. అండ్ 3 years 4 years డౌన్ ద లైన్ మీకు ఒక 40 to 50% XRR రిటర్న్స్ అయితే రావచ్చు ఇప్పుడున్న వాల్యుయేషన్ బేస్డ్గా చూస్తే. సో అది మీ ఇంట్రెస్ట్. నేను ఇదివరకు చెప్పినట్టుగా ఆల్రెడీ మీకు ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, మరొక ప్రాపర్టీ కోసం పరిగెత్తకుండా ఎక్కడ రిటర్న్స్ వస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ లోన్స్ తీసుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాక్స్, మెటల్స్ అండ్ రియల్ ఎస్టేట్లో మీకు అలొకేషన్ డెసిషన్స్ ఇలా ఉండాలి. మరోవైపు స్టాక్ మార్కెట్ సంబంధించి 2026లో ఏ ఇండస్ట్రీస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాయి అని అంటే 2026లో మీకు మార్కెట్లో చాలా వరకు గ్లోబల్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. లోకల్ అంటే డొమెస్టిక్ ప్రాబ్లం కంటే గ్లోబల్ ప్రాబ్లమ్స్ 2026లో ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే క్రూడ్ ఆయిల్, తర్వాత న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ప్రాబ్లం ఉంది. ఫ్యూచర్లో ఇంకేం ప్రాబ్లం వస్తుందో కూడా మనకు తెలియని ఒక అన్సర్టనిటీలో మనం ఉన్నాం. సో 2026 ఆ మొదట్లోనే నేను కొన్ని సెగ్మెంట్స్ ఆల్రెడీ చూస్ చేశాను. అందులో హెల్త్ కేర్ సెగ్మెంట్ అనేది ఈ సంవత్సరం కొద్దిగా అవుట్ పెర్ఫార్మ్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 2026లో హెల్త్ కేర్ ఇండస్ట్రీ కొద్దిగా బాగుంటుంది. ఆ తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీ బాగుంటుంది. క్యాపిటల్ గూడ్స్, కెమికల్ ఇండస్ట్రీస్ బాగుంటాయి. బ్యాంకింగ్ సెగ్మెంట్ కూడా బాగుంటుంది. కానీ ఈ 2-3 months చాలా ప్రెషర్ అయితే ఉంటుంది. కానీ చాలా వరకు టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ పిఎస్యు బ్యాంక్స్లో కానీ కొంతవరకు మీకు ఈ 2026 బాగుండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరోవైపు డాటా సెంటర్స్ కానీ గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ సెగ్మెంట్లో కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది. 2026లో ఆటోమొబైల్ సెగ్మెంట్లో అంత బెటర్గా మనకి పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా మీకు అంత పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. షార్ట్ టర్మ్లో కొన్నిసార్లు ర్యాలీ అవుతూ ఉంటాయి. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే 2026లో ఈ సేల్స్ అనేది కొంతవరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అది మీరు గమనించాలి. ఆయా సెగ్మెంట్లో ఏ స్టాక్స్ మీకు బెటర్గా ఉంటాయి అని చెప్పి మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇది యూట్యూబ్లో ఈ వీడియో చూసే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, అసలు స్టాక్ మార్కెట్ తెలియని వాళ్ళు ఉంటారు, ఎర్నింగ్స్ ఉన్నవాళ్ళు, ఎర్నింగ్స్ లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. సో నేను రిపీట్గా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, స్టాక్ మార్కెట్ని పూర్తిగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ తెలియకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్, కొద్దిగా పెద్ద పోర్ట్ఫోలియో అయితే అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోండి, లేదా పిఎంఎస్, సెబీ రిజిస్టర్డ్ అడ్వైజరీ, సెబీ రిజిస్టర్డ్ పిఎంఎస్ తీసుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, డైరెక్ట్ స్టాక్స్లో కొంటే స్టాక్స్ డబుల్ త్రిబుల్ అయిపోతే ప్రాఫిట్లు వస్తాయి. ఈ కహానీలు, ఈ కథలు వద్దు. అవి 2020, 2021 ఒక టైంలో జరిగింది. అది ప్రతిసారి జరగదు. ఇప్పుడున్న మార్కెట్ చాలా హెల్దీ మార్కెట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ స్పెక్యులేషన్స్ ఉండవు,
ఎటువంటి హైప్లు ఉండవు, ఎటువంటి రూమర్స్ ఉండవు. వాల్యూ ఉన్న స్టాక్స్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితేనే ఇప్పుడు రిటర్న్స్ మీరు చూస్తారు. ఆ పేషెన్స్, ఆ కన్విక్షన్ మీకు ఉండాలి. డైరెక్ట్గా స్టాక్స్ కొంటే అంత పేషెన్స్ ఉండదు మీకు. either మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా ఒక జెన్యూన్ అడ్వైజరీ లేకపోతే పిఎంఎస్ సర్వీసెస్ తీసుకుని 3-4 ఇయర్స్ వెయిట్ చేసే కెపాసిటీ ఉండాలి. అప్పుడు మీకు మంచి పెర్ఫార్మెన్స్ వస్తుంది. అంతేగాని జస్ట్ ఏదో లాస్ట్ ఇయర్ పెర్ఫార్మెన్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండో, నేను ఎప్పుడు కూడా రిపీటెడ్గా చెప్తా ఉంటాను, ప్లానింగ్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ ఇవన్నీ కూడా మనం షార్ట్ టర్మ్ చూస్తూ ఉండాలి. అలా చేస్తేనే మనం ఎక్కువగా XIRR లేదా CAGR తీసుకుంటాం. చాలామంది మ్యూచువల్ ఫండ్ మంచిది అన్నారు కాబట్టి ఒక 100 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు లేకపోతే 10 కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఒక ₹1,00,000 ₹2,00,000 మ్యూచువల్ ఫండ్లో పెట్టి మర్చిపోతామంటారు. అలా మర్చిపోతే అది మీకు వచ్చిన XIRR 15% మాత్రమే లేదా 20% మాత్రమే. ఆ స్థాయి ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళకి 30% XIRR మినిమం అవసరం ఉంటుంది. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం స్టాక్స్, మ్యూచువల్ ఫండే కాదు, ఈవెన్ మనం కమోడిటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేస్తే మనకి బెటర్ XIRR లేకపోతే CAGR వస్తుంది. నేను చాలామంది చూస్తూ ఉన్నాను ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో. మొదట్లో వీళ్ళకి స్టాక్ మార్కెట్ అంటే నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. వన్ ఫైన్ డే ఎవరెవరికో ప్రాఫిట్లు వస్తే నాకెందుకు ప్రాఫిట్ రాదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎక్స్పెరిమెంట్లతో లేకపోతే ఎవరెవరో ఏవో చెప్తే కొనుక్కుని ఒక 3 years 4 years అలా ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెర్ఫార్మెన్స్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కన్నా వరస్ట్గా ఉంది. ఇది ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. నేను ఈవెన్ ఛాలెంజ్ కూడా చేస్తాను. 5 సంవత్సరాలు ఓన్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్ కన్నా తక్కువగానే ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, స్టాక్స్ కొంటే వాల్యూస్ పెరుగుతాయి, స్టాక్స్ కొంటే వాల్యూస్ తగ్గుతాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక్కొక్క స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి, అండ్ అక్కడ మార్కెట్ ఎలా ఉంది. ఇప్పుడు ఈరోజు మార్కెట్ పడిపోయింది, లాస్ట్ 1 monthలో మార్కెట్ పడిపోయింది, పోర్ట్ఫోలియోస్ కూడా పడిపోతాయి. పోర్ట్ఫోలియో పడిపోయిందని చెప్పేసి మార్కెట్ని తిట్టడమో లేకపోతే మార్కెట్ కరెక్ట్ కాదు అని అనడం కరెక్ట్ కాదు. సో ఈ మినిమం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈవెన్ రీసెంట్గా కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, చాలామంది ఒక 2-3 సంవత్సరాలు మార్కెట్ ఎలా ఉందని చూద్దామని చెప్పి వెయిట్ చేస్తారు. మార్కెట్ పెరిగిన తర్వాత బాగుందని చెప్పేసి పెద్ద మొత్తంలో తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ తర్వాత మార్కెట్ ఒకసారి కరెక్షన్ అయిపోతుంది. కరెక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియా లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత పడిపోయిన తర్వాత ఏం చేయాలో కూడా తెలియదు. తర్వాత చాలామంది అమ్మేయడం కానీ లేకపోతే ఇంకేదో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇట్స్ మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో నేను అదే చెప్తా ఉంటాను, మీరు వెల్త్ క్రియేషన్ జర్నీలో రియల్ టైం డాటాని అర్థం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ విత్ అడ్వైజ్, వితౌట్ అడ్వైజ్, విత్ మ్యూచువల్ ఫండ్, వితౌట్ మ్యూచువల్ ఫండ్ అండ్ PMS వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. అంతేగాని ర్యాండమ్గా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పి అనుకుంటే అది కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, లాంగ్ టర్మ్ మీరు మార్కెట్లో ఉండలేరు. స్టాక్ మార్కెట్లో ఎక్కువగా జరిగేది ఇదే ప్రాబ్లం. చాలామంది మార్కెట్ గురించి అవగాహన పెంచుకోరు, ర్యాండమ్గా లాభాలు వస్తాయని చెప్పి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలని చెప్పి వస్తూ ఉంటారు. ఆ తర్వాత డబ్బులు పోగొట్టుకుని మొత్తం మార్కెట్ని నెగిటివ్ అనుకుంటారు. ఇది రెగ్యులర్గా మాకు జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా నా కన్క్లూజన్, ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది చూడడం ఎంత ముఖ్యమో, అసలు ఆ ప్రోడక్ట్ రిటర్న్స్ ఎందుకు ఇస్తుంది, ప్రోడక్ట్లో రిటర్న్స్ ఎందుకు రావట్లేదు, వెల్త్ క్రియేషన్ జర్నీలో మనం ఏం తప్పులు చేస్తున్నామని చెప్పి కామన్ పర్సన్ ఒక రిటైల్ ఇన్వెస్టర్ ఆలోచన చేసుకోవాలి. నేను చాలాసార్లు కూడా చెప్పాను, అనాలిసిస్ ఇచ్చేటప్పుడు దాన్ని నమ్మే ధైర్యం చాలామంది చేయరు. తర్వాత ఈవెన్ అడ్వైజ్ ఇచ్చిన తర్వాత దాన్ని చాలామంది ఫాలో అవ్వరు. ఎప్పుడైనా కూడా కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్, ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ రైట్ అలోకేషన్ ఆఫ్ బడ్జెట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను గోల్డ్ కొనండి అని చెప్తే ₹10,000 ₹50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ టైంలో మంచి ప్రైస్ వచ్చేటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయరు. కానీ చాలామంది బాగా పీక్కి వెళ్ళిన తర్వాత అప్పులు తెచ్చి కూడా చాలామంది ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది రిపీటెడ్గా జరుగుతూ ఉంది. ఇది మార్కెట్లో ఉన్న ప్రాబ్లం. ఈ తప్పును మీరు అర్థం చేసుకోండి. నేను ఇక్కడ ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు, కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఇది అర్థం చేసుకోవట్లేదు. ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకోవాలో దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా చేస్తేనే మీ యొక్క వెల్త్ క్రియేషన్ చేయగలరు. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము అంటే మీ యొక్క వెల్త్ని మీరు టెస్ట్ చేస్తారు. 2026లో అందరూ వెల్త్ క్రియేషన్ చేయాలి, అండ్ తెలుగు వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఎక్కువగా సంపాదించాలని నేను అనుకుంటాను. కానీ ఈ బేసిక్స్ని, ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని, ఈ తప్పుల్ని తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా కేవలం మనం ర్యాండమ్ డాటాని లేకపోతే ర్యాండమ్ ఏదో ఎవరో చెప్తారు అని చెప్పేసి మనం ఆశించడం కరెక్ట్ కాదు. అండ్ ప్రతి ఒక్కరిని నమ్మి ప్రతిదాన్ని విని
డెసిషన్ తీసుకోవద్దని నేను మళ్ళీ చెప్తూ ఉంటాను. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ సిల్వర్లకు సంబంధించి మనం చాలా సక్సెస్ఫుల్ కాల్స్ ఇచ్చిన తర్వాత కూడా నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, వేరే వాళ్ళు ఇలా అన్నారండి, వాళ్ళు ఇలా అన్నారని చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కూడా మీరు ఫాలో అయితే either మిమ్మల్ని మీరు ఫాలో అవ్వండి లేదా మీ అడ్వైజర్ని ఫాలో అవ్వండి. అంతేగాని అందరినీ ఫాలో అవుతామంటే ఎప్పటికీ ఎటువైపు మీరు చాలేరు. ఇద్దరు అలా అందరినీ నమ్మడం వల్ల మీ యొక్క వెల్త్ క్రియేషన్ని మళ్ళీ మీరు ప్రాబ్లంలోకి. అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ జర్నీకి సంబంధించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో పార్టిసిపేట్ చేయాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక్కడ మా యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 1 టైం కన్సల్టేషన్, తర్వాత 1 ఇయర్ సపోర్ట్, లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కూడా మేము ఇవ్వగలం. ఇక్కడ నేను ఫైనల్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మినిమం 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేస్తామని చెప్పి ఇంట్రెస్ట్ ఉండాలి. లాంగ్ టర్మ్ ఉండే మైండ్ సెట్ కూడా ఉండాలి. అంతేగాని ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు మార్నింగ్ ప్రాఫిట్ రావాలి, రెగ్యులర్గా ప్రాఫిట్స్ రావాలి, ఇలాంటి మైండ్ సెట్తో స్టాక్ మార్కెట్లోకి రావద్దు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ కాదు. మీరు బిజినెస్ని అర్థం చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవాలి, అండ్ వెల్త్ క్రియేషన్ జర్నీని అర్థం చేసుకోవాలి. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, మనం డిఫరెంట్ స్ట్రాటజీస్ని చెప్పగలము అండ్ సలహా ఇవ్వగలం. ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ రోజున వ్యక్తి రేపు ఉండడు. ఈరోజు రికమెండేషన్ చెప్పిన తర్వాత డబ్బులు లేవంటాడు. సో ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ చేయలేరు. కన్సిస్టెన్సీ, లాయల్టీ చాలా ఇంపార్టెంట్. రైట్ ఎక్స్పెక్టేజ్ అనేది ఇంకా ఇంపార్టెంట్. దాన్ని కూడా మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. జాతకాలు హోరోస్కోప్ నిజమో అబద్ధం అనేది డిఫరెంట్ పీపుల్ యొక్క అభిప్రాయం. జాతకాలు అందరికీ కామన్గా ఉంటాయి, కానీ మ్యాక్సిమం కొంతమందికి అవి సక్సెస్ అవుతూ ఉంటాయి. అలానే స్టాక్ మార్కెట్లో కూడా అన్నీ కామన్గా ఉంటాయి, కానీ ఇక్కడ సక్సెస్ ఫెయిల్ అనేది అవి సింక్ అవ్వాలి. ఆ పర్సన్కి సింక్ అయితేనే ఆ ప్రాఫిట్ వస్తుంది. ఈలోగా మానవ ప్రయత్నం అనేది తప్పనిసరిగా చేయాలి. 2026లో మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ మరింత బెటర్గా చేసుకొని మీ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీని కంటిన్యూ చేస్తారని చెప్పి నేనైతే ఆశిస్తూ ఉన్నాను. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.